భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ పెట్టుబడి మోసం కేసులో ప్రధాన నిందితుడు బేతంపొడి భరత్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డులో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని పలువురిని నమ్మించి పెట్టుబడుల పేరుతో 52 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డట్టు వెల్లడించారు కొత్తగూడెం డీఎస్పీ ఎల్ ఆదినారాయణ. నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి లాభాల్లో వాటా ఇస్తామని హామీ ఇచ్చి బాధితులను మోసం చేశాడన్నారు. బీకే నాయుడు అండ్ కో, రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అధిక లాభాల పేరుతో ప్రలోభపెట్టి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 6 మంది విక్టిమ్ దగ్గర టోటల్ గా 44,07,00,000 పైన తీసుకోవడం జరిగింది. తీసుకున్న అమౌంట్ ని బిజినెస్ లో రూపంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఐటీసీ ఫోర్జరీ డాక్యుమెంట్, తర్వాత ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఇచ్చేసి ఈ డబ్బులు వసూలు చేసిండు. దీంట్లో ప్రధానంగా 6 బస్సులు, 1 లారీ, 3 ట్రాక్టర్లు, తర్వాత 2 అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, 7 కార్స్, మోటార్ సైకిల్ 14, తర్వాత ఈ ట్రావెల్ కి సంబంధించిన బస్సెస్, ఇవి టైర్స్ కొన్ని. ఇతనికి ఇదే క్రమంలో అతను G+3 ఒక హౌస్ కొన్నాడు, ఇంకొక ప్లాట్ కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నవి. సో ప్రధానంగా వీటిని ప్రైమరీగా ఇప్పటివరకు కన్ఫెషన్ అయిన వరకు ఇవి మనం ఐడెంటిఫై జరిగింది, సిఐఆర్ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మనము పంచనామా ద్వారా తీసి స్వాధీనం తీసుకున్నాము. మళ్ళీ అతనికి ఈ రోజు పోలీస్ కస్టడీ అయిపోతున్నందున మళ్ళీ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకుంటాము.